ఫోన్ ట్యాపింగ్లో A1 కేసీఆర్ మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు విషయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎన్నికల టైంలో నాతో పాటు నా ఫ్యామిలీ ఫోన్లు సైతం విమానంలో హరీష్ రావు సీఎం ఏం చర్చించుకున్నారు? బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు మొదటి నిందితుడు కేసీఆర్ అని చెప్పేసి ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మొదటి నిందితుడు సీఎం రేవంత్ రెడ్డి. ఒకప్పుడు ఓటుకు నేటి కేసులో సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఓటుకు నేటి కేసులో అరెస్ట్ అవడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే తను అరెస్ట్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళు ఒక దృష్టి పెట్టారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేశారని చెప్పేసి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికల టైంలో నాతో పాటు నా ఫ్యామిలీ ఫోన్లు సైతం కూడా ట్యాపింగ్ గురయ్యాయని చెప్పేసి రఘునందన్ రావు గారు చెప్పారు. నిజంగా అగ్రనేతల నుంచి కూడా ఈ యొక్క వార్తలు వినపడటం అనేది ఒక సంచలనాన్ని రేపుతుంది. ఎవరిని వదిలిపెట్టలేదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వాళ్ళ సొంత పార్టీల వాళ్ళే కాకుండా ప్రతిపక్ష నేతలే కాకుండా బీజేపీ పార్టీ నుంచి కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బడా నేతల దగ్గర నుంచి పెద్ద రియల్ ఎస్టేట్ల దగ్గర నుంచి సినీ సెలబ్రిటీల దగ్గర ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని చెప్పేసి క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది. గత కొంతకాలంగా ఇదే వార్తలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా ట్యాపింగ్ కేసుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇక ముందు ఎంతమంది బడా నేతల పేర్లు బయటకు వస్తాయని చెప్పి కూడా కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు రాబోతున్నారని చెప్పేసి టెన్షన్గా ఉత్కంఠ కూడా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజానికం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 కేసీఆర్ అని చెప్పేసి ఒక సంచలనమైన వార్తలు మాత్రం రఘునందన్ రావు గారు చేయడం జరిగింది. మరి దీనిపైన బీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూద్దాం.